బిగ్ బాస్ ప్రోమోలో మొత్తం హడావిడి చేసిళ్ళు, రచ్చ రచ్చ చేసిళ్ళు. ఇక్కడ ఎపిసోడ్ చూసినవి ఏం లేదు. మొత్తం డొల్లా అంతా హైలైట్ చేసిళ్ళు ప్రోమోతోని. టీఆర్పీ రేటింగ్ కోసం అనుకుంటా, రైట్? ఎందుకంటే మొత్తం ఏదో జరిగినట్టు, ఏదో అయిపోయినట్టు, ఏదేదో జరిగినట్టు మొత్తం ప్రోమోలో హైలైట్ చేసేసిండ్రు. ఎపిసోడ్లో అయితే ఏం లేదు, డొల్లా. కొన్ని మాత్రమే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, మిగతా అంతా బోరు. అదేంటి, మంచిగా క్లియర్గా చెప్తా. కొన్ని పాయింట్స్ మాత్రమే తీసుకుందాం, ల్యాగ్ చేయడం వద్దు. జెన్యున్ రివ్యూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే, నిన్నటి వరకు నామినేషన్స్ జరిగినాయి కదా. నామినేషన్స్ అంటేనే చాలు మొత్తం హడావిడి, గోల గోల, మొత్తం ఎక్కర్లేని టెన్షన్స్ అన్నీ మీద పడ్డట్టు చేస్తారు. ప్రతిసారి మాట్లాడుకునేదే. రోజు ఉన్నట్టే ఉండగా నామినేషన్స్ అప్పుడు మాత్రం ఎక్కడ లేని ఫైటింగ్స్, ఎక్కడ లేని మాటలు, రచ్చ రచ్చ జరుగుతుంది. సో నిన్నటి వరకు నామినేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారు. ఈ సీక్రెట్ టాస్క్ దేనికంటే క్యాప్ కంటెండర్గా పోటీ చేయడానికి ఎలిజిబిలిటీ కోసం అని చెప్పి సీక్రెట్ కంటెంట్. ఇక్కడ ఏం చేసిందంటే, బిగ్ బాస్ ఎవరికి ఏం చెప్పాలనుకున్నా కూడా ఫోన్ ద్వారా మాత్రమే చెప్దామని చెప్పి ఒక ల్యాండ్ ఫోన్ పెట్టారు. కానీ ఇక్కడ అందరూ ఏమనుకున్నారు, ల్యాండ్ ఫోన్ పెట్టడం వల్ల మేము హౌస్ మేట్స్తో మాట్లాడుకోవచ్చు, మంచిగా సొల్లు సోది కబుర్లు అన్నీ పెట్టుకోవచ్చు అని అనుకున్నారు. ఇందులో ఎవరు, తనుజ అండ్ ఇమాన్యుల్. తనుజ వచ్చేసి ఓవర్ ఎక్సైట్మెంట్తోని ల్యాండ్ ఫోన్ పెట్టిళ్ళు, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు అని. ఇమాన్యుల్ ఏమనుకున్నాడు, ఫస్ట్ ఛాన్స్ వస్తే తన లవర్కి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, బిగ్ బాస్ ఏది మాట్లాడాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా కూడా ల్యాండ్ ఫోన్ ద్వారా ఎవరు లిఫ్ట్ చేస్తే వాళ్ళకి మాత్రమే చెప్పాలి, పర్టిక్యులర్ పర్సన్స్కి మాత్రమే చెప్పాలని చెప్పి ల్యాండ్ ఫోన్ పెట్టారు. సో ఇక్కడ ఫస్ట్ కాల్ రాగానే తనుజ లిఫ్ట్ చేసింది. తనుజ లిఫ్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడిండ్రు. ఏంటి, క్యాప్ కంటెండర్ పోటీ జరుగుతుంది, ఇది అందరికీ చెప్పండి అని. తను చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. సీక్రెట్ టాస్క్ ఏమో అనుకున్నారు. సో ఎవరు కూడా నమ్మలేదు. బిగ్ బాస్ ఏం చెప్పినా కూడా ఫోన్ ద్వారానే చెప్తాడు. అది కూడా బిగ్ బాస్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే చెప్తాడు, అందరి కోసం కాదు. ఏ జరిగిన సీక్రెట్ కోసం అని ఆ ల్యాండ్ ఫోన్ అన్నట్టు. దీని వెనుక ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది, దానికోసమే ల్యాండ్ ఫోన్ పెట్టిండ్రు. ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసిండ్రు అని చెప్తా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నామినేషన్ జరిగినప్పుడు అందరిగా రొటీన్ ఉండేదే. నామినేషన్స్ అప్పుడు మొత్తం గుచ్చుకున్నట్టే ఉంటుంది అందరికీ. ఒక్కరినొకరు ట్రిగ్గర్ చేసి మాట్లాడతారు, పాయింట్స్ తీసుకొచ్చి మాట్లాడతారు. సో ఇక్కడ ఫస్ట్ సంజన ఏడుపుతోనే స్టార్ట్ అయింది. తను రీతుతోని ఫైటింగ్ చేయగా కొన్ని మాటలు అనేసింది కాబట్టి ఎక్కడ లేని ఏడుపు ఏడ్చింది. అంతే యాక్టింగ్. గౌరవ్ ఒక్కడే కనిపెట్టిండు ఇదంతా యాక్టింగ్ అని. జస్ట్ నామినేషన్స్కి ఇంత సీన్ ఎందుకు అని. మళ్ళీ భరణి, దివ్య, తనుజ వీళ్ళందరూ కూడా ఎక్కడ లేని ఫీలింగ్స్ వస్తాయి వీళ్ళకి. నామినేషన్ జరిగినాయంటే ఎక్కడ లేని సంబంధాలు అన్నీ తెగిపోతాయి. మళ్ళీ నార్మల్, మళ్ళీ రొటీన్గా మళ్ళీ మంచిగా ఉంటారు. సో ఇక్కడ తనుజ ఫీల్ అవుతుంది, భరణి ఫీల్ అవుతున్నాడు, దివ్య ఫీల్ అవుతుంది. సంజన ఒక్కటి కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఏంటి, భరణి గారు ఎమోషనల్స్ పెట్టుకోకండి, ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవ్వకండి, లైట్ తీసుకోండి, మీ ఆట మీరే ఆడండి, అస్సలు ఎమోషనల్ అవ్వద్దు అని. ఇది మాత్రం సంజన చేసింది ఒక బెస్ట్ పని అంటే ఇది ఒకటే తన నోటి నుంచి. ఓవర్ ఎమోషనల్స్ వద్దు, ఎవరి గేమ్ వాళ్ళే ఆడాలి. బిగ్ బాస్ ఏంటంటే ఒక్కరికని కాకుండా పర్టిక్యులర్ పర్సన్స్కి బిగ్ బాస్ ఎవరిని అనౌన్స్ చేస్తే వాళ్ళకి మాత్రం ఫోన్ కాల్స్ ఆల్మోస్ట్ అందరికీ చేసిండు. ఫస్ట్ కాల్ తనుజకు వస్తే సెకండ్ కాల్ సంజనకు వచ్చింది. సంజన గారు ఇలా ఉన్నారు, బాగున్నారా, ఏమనుకుంటాను, అది ఇది పంచాయతీ అంటే ఈమె ఏం చెప్పింది, ఇంటి దగ్గర ఉన్న మా పాపతో మాట్లాడించండి. బిగ్ బాస్ చేసిన పర్పస్ వేరు, తిను మాట్లాడుతున్న మాటలు వేరు. ఫోన్ చేసి ఏదో టాస్క్ గురించి చెప్దామని బిగ్ బాస్ అనుకుంటే, సంజన ఏం చేసిందంటే మా పాపతో మాట్లాడించండి, దండం పెడితే బాధించండి సంజన అడిగింది. ఇదంతా నీతో పని కాదని చెప్పి బిగ్ బాస్ ఏం చేసిండు, సంజన ఫోన్ రీతికి ఇవ్వండి అన్నాడు. రీతు మాట్లాడేసింది, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ, ఓవర్ చేసుకుంటూ, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ. సో తనకు చెప్పిండు, తను ఓవర్ చేసింది. అండ్ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేసిందంటే, టాస్క్ కోసం అని చెప్పి, క్యాప్ కంటెండర్ టాస్క్ కోసం అని చెప్పి బిగ్ బాస్ ఏం చేశారంటే 3 టీంలు చేసిండు. ఆరెంజ్, బ్లూ, పింక్, 3 టీంలు. ఈ 3 టీంలలో ముగ్గురు ఉంటారు. ఆరెంజ్ టీంలో తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్. అండ్ పింక్ టీంలో రీతు, భరణి, నిఖిల్. అండ్ బ్లూ టీంలో దివ్య, కళ్యాణ్, సాయి. అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ స్టఫ్ ఎవరు, సంజన, సుమన్, పవన్, రాము. వీళ్ళు ఆప్షనల్ అన్నట్టు. వీళ్ళలో ఎవరినైనా ఈ 4 మెంబర్స్ని ఈ 3 టీంలలో ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ చేసిన ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే,
ఇప్పుడున్న వాళ్ళలో ఒక రెబల్ ఉన్నాడంట. ఈ రెబల్ ఏంటి? సీక్రెట్ టాస్క్‌లో ఈ రెబల్ పాత్ర ఏందంటే ఎవ్ కెప్టెన్సీ కంటెండర్‌ని ఎలిమినేట్ చేయొచ్చు. సేవ్ చేయొచ్చు. సో, ఒక సీక్రెట్ పర్సన్ అతనే రెబల్. అదెవ్వరికీ చెప్పరు. బిగ్ బాస్ మాత్రమే ఎవరై అవుతారనుకుంటారో వాళ్ళకి మాత్రమే జెప్తారు. సో, బిగ్ బాస్ సెలెక్టెడ్ అన్నట్టు. ఒక రెబెల్ ఉంటదో అది ఎవ్వరికీ కూడా తెలవదు. ఆ రెబెల్‌కి కొన్ని సీక్రెట్ టాస్క్‌లు ఇస్తారు. సో, వాటిని ఫినిష్ చేసుకుంటే వాళ్ళు క్యాప్ కంటెండర్ డైరెక్ట్ సెలెక్ట్ అవుతారనమాట. మళ్ళీ ఫోనొచ్చింది. ఇమ్మాన్యుల్ లిఫ్ట్ చేసిండు. కానీ బిగ్ బాస్ భరణికి ఇమ్మనడు. భరణిని అడిగితే మీ టీమ్‌లో ఇంకా యాడ్ ఆన్‌గా ఎవరిని తీసుకుంటున్నారంటే పవన్‌ని. అంటే బ్లూ టీమ్ సైడ్ పవన్ యాడ్ అయ్యిండు. మళ్ళీ ఫోనొచ్చింది సుమన్ అన్నకి. సుమన్ అన్న బిగ్ బాస్ ఏమి అడిగిండంటే మీ దాంట్లో రెబెల్ ఎవరిని పెట్టాలనుకుంటున్నారు అంటే భరణి అన్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే సుమన్‌ని మాత్రమే రెబెల్‌గా సెలెక్ట్ చేసిండు. సో, సుమన్‌కి కొన్ని టాస్క్‌లు ఇస్తాడు. అవి ఫినిష్ చేసిండనుకో, ఈ టాస్క్‌లు సీక్రెట్ టాస్క్‌లు ఫినిష్ చేస్తే సుమన్ డైరెక్ట్ క్యాప్ కంటెండర్‌గా సెలెక్ట్ అవుతాడు. సో, సుమన్‌కి కొన్ని సీక్రెట్ టాస్క్‌లు ఇచ్చిల్లు. ఎవరికీ కూడా చెప్పొద్దు. హైడ్ అండ్ సీక్ గేమ్ లెక్కన ఉండాలి. సో, సుమన్ అన్న ఇక్కడ రెబెల్ అన్నట్టు ఎవరికీ కూడా డౌట్ రాలేదు. ఎవరైనా అడిగితే చెప్పి కవర్ చేసుకుంటున్నాడు. అండ్ బిగ్ బాస్ ఇంకోటేంటంటే ఇందులో దివ్యని కూడా సెకండ్ రెబెల్‌గా సెలెక్ట్ చేసిండ్రు. సో, ఫస్ట్ రెబెల్ సుమన్, సెకండ్ రెబెల్ దివ్య. వీళ్ళిద్దరు కలిసి సీక్రెట్ టాస్క్‌లు ఫినిష్ చేయాలి. ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఆ టాస్క్‌లు ఫినిష్ చేస్తే వీళ్ళిద్దరూ క్యాప్ కంటెండర్‌గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ సీక్రెట్ టాస్క్‌లు అనేటివి బిగ్ బాస్ ఏం చేసిండంటే ఫస్ట్ చిట్టీల ద్వారా పెట్టిండ్రు. అదేంటి ఫస్ట్ బాత్రూమ్ దగ్గర ఉన్న సింక్ కింద పెట్టేసిండ్రు. సో, సుమన్ అన్నకి హింట్ ఇచ్చిండ్రు. అక్కడ ఉంది వెళ్లి తీసుకో. అందులో ఏం చేయాలని ఉంటది అంటే సుమన్ అన్న వెళ్ళిండు. ఆ సింక్ దగ్గర వెతికిండు. ఇంతలోనే దివ్య వచ్చింది, చూసింది. అప్పుడు దివ్య సెకండ్ రెబెల్ కాదు. చూసింది, కొంచెం డౌట్ వచ్చింది. సుమన్ అన్న కవర్ చేసుకున్నాడు. ఎలాగో డౌట్ వచ్చింది కాబట్టి సెకండ్ రెబెల్‌ని కూడా పెట్టేద్దాం. లేకపోతే మొత్తం లీక్ చేస్తాయని చెప్పి దివ్యని సెకండ్ రెబెల్ పెట్టేసిండ్రనట. సో, వీళ్ళిద్దరు కలిసి అన్ని సీక్రెట్ టాస్క్‌లు ఫినిష్ చేయాలి. సో, ఇక్కడ ఎవ్వరికీ కూడా సీక్రెట్ రెబెల్ ఎవ్వరికీ కూడా తెలవదు కాబట్టి అందరూ మనలోనే ఉండొచ్చు అని చెప్పి అందరూ ఆగమైతున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి బిగ్ బాస్ చేసిన పనేంటంటే, మళ్ళీ ఇక్కడ రీతు ఏం చేసిందంటే, మీ దాంట్లో ఎవరున్నా కూడా రెబెల్ ఎవరైనా కూడా నన్ను తీసేయొద్దు అని చెప్పి అన్ని టీంలలో ఈచ్ వన్ ప్రతి ఒక్క మెంబర్‌ని కూడా రీతు రిక్వెస్ట్ చేస్తుంది. ఈసారి నాకు ఇంట్రెస్ట్ ఉంది కెప్టెన్‌గా. నేను పోటీ చేస్తున్నా. ఎవరు కూడా నన్ను తీసేయొద్దు అని చెప్పి రీతు అందరిని అడుగుతుంది. రీతు అడగని వాళ్ళంటే లేరు. అందరి దగ్గరికెళ్తాంది. నన్ను తీసేయద్దు, నన్ను తీసేయద్దు, నన్ను తీసేయద్దు అందరిని అడుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకి ఒక్కసారి కూడా రీతు కెప్టెన్ కాలేదు. తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరూ కెప్టెన్ కాలేదు. సో, పోటీ పోటీ చేస్తున్నారు. కానీ కెప్టెన్‌గా అయితే కాలేకపోతున్నారు. రీతు కూడా అందరిని అడుగుతుంది. నన్నొదిలేయండి, నన్నొదిలేయండి, నన్నొదిలేయండి పంచన్ నన్నొదిలేయండి అని. అండ్ నెక్స్ట్ కాల్ సాయికొచ్చింది. సాయి ఏం చేసిండంటే అందరూ కూర్చొని మాట్లాడితే ఈయన పండుకొని మాట్లాడిండు. దేనికంటే ఏం డౌట్ రావద్దు అని. కానీ అక్కడ ఆల్రెడీ రెబెల్ ఎవరో బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు కాబట్టి ఇతనికే ఇస్తాడేమో అని ఎగ్జైటింగ్ అనుకుంటా పండుకొని మాట్లాడిండు. బిగ్ బాస్ ఏం చేసిండు, అరే బాబు కూర్చొని మాట్లాడమని చెప్తే కూర్చొని మాట్లాడిండు. సో, ఇక్కడ సాయి సైడ్ సుమన్ని తీసుకున్నాడు. పవన్ సైడ్ ఏమో ఇక్కడ భరణి సైడ్ ఏమో పవన్ సెలెక్ట్ అయితే సుమన్ సైడ్ ఇక్కడ సాయి ఏమో సుమన్ సైడ్ వెళ్ళిపోయిండు. ఇక్కడ సాయి సైడ్ ఏమో సుమన్ అన్నని తీసుకున్నారు. సో, ఇద్దరికిద్దరు సెలెక్ట్. అండ్ పింక్ టీం నుంచి ఇంకా ఎవరు మిగిలిన ఆరెంజ్ టీం నుంచి రాముని తీసుకున్నారు. సో, ముగ్గురికి ముగ్గురు అయిపోయారు. సంజన ఒక్కతి ఖాళీ ఉంది. ఈ క్యాప్ కంటెండర్‌గా సంజన గేమ్ నుంచి ఎలిమినేట్ అన్నమాట. సో, సంజన న్యూట్రల్. సంజనకి ఏం చేసిల్లు సంజనగా సంజనని తీసుకున్నారు. సంజన ఈ కెప్టెన్సీ రేస్‌లో పాల్గొనదు. ఇక్కడ దివ్యకి, సుమన్నకి కలిపి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే, ఎవరైనా ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్‌లో మీరు కూర్చోండి అని. దీనికి అంటే చిన్న చిన్నయి ఎంటర్‌టైన్‌మెంట్ ఏమి ఉండదు. బోరింగ్ కొట్టేటివి ఉంటాయి. ఒక టాస్క్ వస్తే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అంతా బోరింగ్ ముచ్చట్లే. ఫస్టే చెప్పినా కదా! ప్రోమోలో చెప్పినట్టు అంత హైలైట్ ఏం లేదు. ఏదో చిన్న చిన్న ముచ్చట్లుంటాయి. అది మీరు వినాలి. నేను చెప్పాలి తప్పదు. సో, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఎవరైనా ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్‌లో మీరు కూర్చోండి. సో, ఇక్కడ ఫస్టు భరణి వచ్చి దివ్య దగ్గర కూర్చుంటే, దివ్య భరణిని లేపింది. బ్యాక్ టు బ్యాక్ కళ్యాణ్‌ని లేపింది. నెక్స్ట్ రీతుని లేపింది. అండ్ గౌరవ్‌ని లేపింది. సో, 4 మెంబర్స్‌ని లేపింది. కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుందామని చెప్పి 4 మెంబర్స్ లేపి తను కూర్చుంది. ఫస్ట్ టాస్క్ ఫినిష్ దివ్య వరకి. మనం పార్క్‌లో చూస్తాం బ్యాలెన్సింగ్ టేబుల్.
సో ఇట్లా ఉంటది. ఇటు సైడ్ వెయిట్ పెడతారు, ఈ సైడ్ వెయిట్ పెడతారు. పడకుండా బ్యాలెన్సింగ్ చేయాలి. సో దట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే టీమ్‌కి ముగ్గురు ఉన్నారు కదా! అందులో ఒక్కొక్కరు ఫస్ట్ వెళ్ళాలి. ఒక వన్ సైడ్ కాలు పెట్టాలి. ఇంకో సైడ్ డంబెల్స్ ఇచ్చిండ్రు. ఆ డంబెల్స్ పెట్టాలి. డంబెల్స్ టవర్ లాగా 6 డంబెల్స్ పెట్టేసేయాలి. 3 ఒకరు పెట్టాలి, 3 ఒకరు పెట్టాలి. సో ఇక్కడ ఇది ఆ డంబెల్స్ పడకూడదు. ఆ టేబుల్ వన్ సైడ్ డౌన్ అవ్వకూడదు. ఎవరైతే ఫస్ట్ విన్ అయితారో వాళ్ళు ఈ రెబల్ చేసే ఎలిమినేషన్‌లో సేఫ్ అయితారు. అండ్ క్యాప్ కంటెండర్‌గా సెలెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ ఏం చెప్పిండంటే, ఈ పోటీలో ఎవరు పోటీ చేయొద్దు, ఈ రేస్‌లో ఎవరు పోటీ చేయొద్దు అని మీరు అనుకుంటున్నారని దివ్యాని, సుమన్‌ని అడిగితే, దివ్య, సుమన్ కలిసి కళ్యాణ్‌ని ఈ రేస్ నుంచి ఎలిమినేట్ చేసిండ్రు. సో అక్కడ రెబెల్ ఎవరు అనేది ఎవరికీ తెలవదు. దివ్య అండ్ సుమన్ వీళ్ళిద్దరు రెబెల్స్ కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్‌ని ఈ క్యాప్ కంటెండర్ నుంచి సెలెక్ట్ చేసిండ్రు. అంటే కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు అన్నట్టు. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ కళ్యాణ్ వీళ్ళ టీంలోనే ఉన్నాడు. అయినా కూడా టీమ్మేట్ అని చూడకుండా కూడా దివ్య అతన్ని ఎలిమినేట్ చేసింది. సో అతను ఈ టాస్క్‌లో ఆడడు. మళ్ళీ ఏం తెలవనట్టు దివ్య యాక్టింగ్. అయ్యో! మీరు ఆడట్లేదా కళ్యాణ్? నువ్వు ఆడకపోతే ఎట్లా అని. ఎందుకంటే ఇక్కడ భరణికి కూడా కాలొచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే నేను పవన్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఫిజికల్ టాస్క్ అయితే నాకంటే బెటర్‌గా పవన్ ఆడతాడు. అంటే మరి మెంటల్‌గా స్మార్ట్ ప్లే అద్దా అంటే లేదు ఫిజికల్ టాస్క్ నేను ఆడకపోయినా అతను ఆడతాడు. క్యాప్ కంటెండర్ అంటే ఫిజికల్ టాస్క్ కూడా ఉంటాయి కాబట్టి సో అట్లా నాకు కావాలని. ఇక్కడ కళ్యాణ్ కూడా ఫిజికల్ టాస్క్ ఆడగలుగుతాడు. కానీ దివ్య ఏం చేసిందంటే గేమ్ నుంచి కళ్యాణ్‌ని దొబ్బేసింది. ఎందుకంటే దివ్య కూడా ఎంతో కొంత ఆడుతది. ఓవర్ కాన్ఫిడెన్స్ తోని కళ్యాణ్‌ని దొబ్బేసింది. ఒకవేళ దివ్య ప్లేస్‌లో కళ్యాణ్ కూడా ఉండి ఆడే ఉంటే ఈ టాస్క్‌లో విన్ అయ్యేవాడు. అంటే ఈ టాస్క్‌లో దివ్య లూజర్ అన్నట్టు. ఎవరెవరు ఆడిన్లు? పింక్ టీం నుంచి దివ్య ఆడింది. ఆరెంజ్ టీం నుంచి రాము. బ్లూ టీం నుంచి పవన్. సో యాజ్ యూజువల్ ఇక్కడ ఈ టాస్క్‌లో అన్నిట్లో కూడా పవన్ ముందుంటాడు. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్‌లో ఏంటి ఒక్కరు 3 డంబెల్స్ పెట్టేసేయాలి. ఇక్కడ రి సో ఇక్కడ దివ్య పెడుతుంది, రాము పెడుతున్నాడు అండ్ పవన్ పెడుతున్నాడు. హైపర్ యాక్టివ్‌గా పవన్ ఉంటాడు కాబట్టి ఫస్ట్ పవన్ 3 పెట్టేసిండు. 3 పెట్టిన తర్వాత రాము సెకండ్‌లో ఉన్నాడు. దివ్య లాస్ట్‌లో ఉంది. దివ్య ఏం పెట్టలేదు. ఇక్కడ పవన్ పెట్టినంక ఇక్కడ పవన్ పెట్టేసినాక వాళ్ళ టీం నుంచి ఇంకోరు రావాలి. నిఖిల్ వచ్చేసిండు. నిఖిల్ వచ్చి సేమ్ ఆ బ్యాలెన్సింగ్ టేబుల్‌ని దాని మీద తన కాలు పెట్టి మిగిలిన 3 పెట్టేసేయాలి. సో ఇక్కడ పవన్ ఎంత తొందర పెట్టిండో నిఖిల్ అంతకంటే లేట్ పెట్టేసిండు. అండ్ రాము 3 పెట్టేసిన తర్వాత రాము ప్లేస్‌లో ఇమ్మాన్యుల్ వచ్చిండు. ఇమ్మాన్యుల్ మిగతా 3 ఇంకా ఫాస్ట్‌గా పెట్టేసిండు. కానీ ఫస్ట్ రౌండ్‌లో గెలిచింది పవన్ అయితే సెకండ్ రౌండ్ నుంచి ఆ టీంని ఆరెంజ్ టీంని ఇమ్మాన్యుల్ గెలిపించిండు. బేసిక్‌గా నిఖిల్ ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే పవన్ సైడ్ వాళ్ళు బ్లూ టీం వాళ్ళు విన్ అయ్యేది. కానీ ఇక్కడ నిఖిల్ పర్సనాలిటీకి కటౌట్‌కి చూసుకొని నిఖిల్‌ని ఏదో తోపు అనుకొని లేపితే నిఖిల్ అసలు ఏ గేమ్‌లో కూడా సరిగ్గా ఆడట్లేదు. ఇక్కడ పవన్ ఎంత ఫాస్ట్‌గా పెట్టేసిండో నిఖిల్ అంత లేట్ చేసిండు. కానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్న రాము దగ్గర ఇమ్మాన్యుల్ ముందుకొచ్చి ఫస్ట్ పెట్టేసిండు. సో ఈ ఆరెంజ్ టీం విన్ అయింది ఈ టాస్క్‌లో. విన్ అయిన వాళ్ళకేంటి రెబల్ చేసే ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు. అండ్ ఒక్కరు క్యాప్ కంటెండర్ డైరెక్ట్ సెలెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఆరెంజ్ టీం అసలు దివ్య ఒక్కడు కూడా పెట్టలేదు. దివ్య ఎంత బిల్డప్ ఇచ్చిందో అంత వేస్ట్. దివ్య ప్లేస్‌లో కళ్యాణ్ ఆడుంటే కళ్యాణ్ ఈ టాస్క్‌లో విన్ అయ్యేవాడు. ఓవర్ కాన్ఫిడెంట్ తోని రెబల్ ఛాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి దివ్య కళ్యాణ్‌ని గేమ్ నుంచి తప్పించింది. తిక్క తిరిగినట్టు ఆ గేమ్‌లో దివ్య ఓడిపోయింది. సో ఇక్కడ ఆరెంజ్ టీం నుంచి ఇమ్మాన్యుల్ గెలిచిండు. ఇమ్మాన్యుల్ సేఫ్‌లో ఉన్నాడు. డైరెక్ట్ క్యాప్ కంటెండర్‌గా సెలెక్ట్ అయినట్టు. సో ఈ టాస్క్ అయిపోయింది. టాస్క్‌లో ఆరెంజ్ టీం విన్ అయింది. ఇమ్మాన్యుల్ సేవ్ అయిండు. అండ్ నైట్ ఇంకోటి రీతుకి, పవన్‌కి పనిష్మెంట్ ఉంది. ఈ పనిష్మెంట్ మర్చిపోయి ఇద్దరు మంచిగా కిచెన్‌లో కూర్చొని తినిపించుకుంటున్నారు. ఇక్కడ దివ్య కెప్టెన్ కదా! వాళ్ళు ఏం చేసినా కూడా దివ్య పట్టించుకోవాలి కాబట్టి లేకపోతే హోస్ట్ నాకు సార్ వీకెండ్‌లో ఎక్కేస్తాడు. సో ఇక్కడ ఏం జరిగింది? దివ్య వెళ్ళింది. వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసింది. రీతు అలిగింది. వెళ్ళి పడుకుంది. అందరూ కూడా చెప్తున్నారు. మీకిచ్చింది పనిష్మెంట్. సీక్రెట్ టాస్క్ కాదు. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటే తప్పు. మీరిద్దరు అర్థం చేసుకొని ఉండాలంటే వాళ్ళిద్దరు ఎక్కడ లేని ప్రేమ జంట. అదంతా కంటెంట్ స్క్రిప్ట్. కానీ వీళ్ళని ఏదో ప్రేమను విడగొడుతున్నా అన్న రేంజ్‌లో ఇటు పవన్, అటు రీతు ఇద్దరు ఫీల్ అయిపోతున్నారు. అండ్ బిగ్ బాస్ ఇంకో చిట్టి ఎక్కడ పెట్టిండంటే
ఫస్ట్ చిట్టి ఎవరికి? రెబల్‌కి, సుమన్‌కి ఫస్ట్ చిట్టి ఏమో సింక్ కింద పెట్టేసిల్లు. అండ్ సెకండ్ చిట్టి జైలు దగ్గర. జైలు ఉంటది కదా! జైల్‌లో పిల్ల కింద పెట్టేసిల్లు. దాన్ని తీసుకోవడానికి వీళ్ళు పడ్డరు కష్టాలంటే మామూలుది కాదు. అందరూ మెలుకువతోనే ఉన్నారు. ఆల్రెడీ 12, 1 దాటింది నైట్. అందరూ మెలుకువతోనే ఉన్నారు. రెబెల్ ఎవరికి కనిపెడదామని చెప్పి ఇక్కడ సుమన్, దివ్య వీళ్ళిద్దరు కలిసి ఆ చిట్టిని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే కళ్యాణ్ వచ్చిండు. ఇక్కడ కళ్యాణ్‌ని డైవర్ట్ చేసి ఆ చిట్టి తీసుకొని లోపల పెట్టేసుకుంది. ఆ చిట్టిలో ఏముంది? ఆ చిట్టిలో ఏం రాసిండ్లు అంటే పాలు ఆ టెట్రా ప్యాక్‌లో ఉన్న పాలన్నీ తాగేసేయాలి. తాగి ఆ డబ్బాలు తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టాలి. అసలు ఇదేం టాస్కో నాకు కూడా అర్థం కాలేదు. ఇది ఇంకా సీక్రెట్ టాస్క్ అట. దీంట్లో సుమన్, దివ్య ఇద్దరు కలిసి చేయాలంట. వీళ్ళందరూ మెలకువతోనే ఉన్నారు. ఆ డబ్బా పాలు తాగడానికి వీళ్ళు మస్తు కష్టపడ్డరు. అందరూ పడుకున్నారేమో అని చెప్పి దివ్య, సుమన్ ఇద్దరు కలిసి కిచెన్‌లోకి వెళ్ళి ఆ పాలు తీసుకొని తాగుతుంటే కళ్యాణ్ వచ్చిండు. బాటిల్‌లో పోసుకొని తాగుతున్నారు. కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ వచ్చి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారా నా దగ్గర అంటే అక్కడ దివ్య కవర్ చేసింది. ఏం చేస్తున్నావు సుమన్ అన్న ఏం చేయకు అది ఇది అని చెప్పి ఏదో కవర్ చేసింది. కళ్యాణ్ కనిపెట్టిండు. కనిపెట్టినా కూడా కళ్యాణ్‌కి ఏదో చెప్పి పంపించేసిండ్రు. సుమన్ అన్న తొందర తొందర చిన్న పోరని లెక్క ఆ డబ్బాల పాలు తీసుకొని తాగిండు. తాగిన తర్వాత ఆ డబ్బాలు తీసుకుపోయి నైట్ నైట్ కూడా కాదు మార్నింగ్ 4కి అప్పటి వరకు మెలకువతోనే ఉన్నాడు. వెళ్ళి ఆ డబ్బా పాలు, ఆ పాల డబ్బాలన్నీ తీసుకుపోయి స్టోర్‌లో పెట్టేసిండు. సో, ఇదేం సీక్రెట్ టాస్క్‌లో ఇవేందో అస్సలు అర్థమైతలేదు. చిన్న పురాణాల ఆట లెక్కున్నది. హైడ్ అండ్ సీక్ గేమ్ లెక్కున్నది. సో, ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తంలో జరిగిన ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఒక ఇదేంటి క్యాప్ కంటైనర్‌గా టాస్క్ ఉంటది కదా! ఆ టాస్క్ మాత్రమే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్. మిగతా ఈ ఎపిసోడ్ మొత్తం పరమ బోరింగ్. అసలు ఈ ఫోన్ ఏంటి? ఆ ఫోన్ కాన్సెప్ట్ ఏంటి? ఫోన్‌లో ఒక్కొక్కరికి సీక్రెట్‌గా చెప్పడం ఏంటి? ఈ రెబెల్ ఏంటి? ఇదంతా ఏంటి? సోది అనిపిస్తలేదా మీకు? నాకైతే నిజంగా చెప్తున్నా 100% ఇది పెద్ద సోది లెక్కనే అనిపిస్తంది. ఇక్కడ వీక్‌లో మొత్తం తనుజ, 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 తనుజ. తనుజ పీఆర్స్ మొత్తం తనని డప్పు కొట్టేస్తున్నారు. తనుజ మొత్తం ఫైటింగ్ చేస్తుంది. అక్కడ నామినేషన్ జరిగే టైంలో టెడ్డీ బేర్‌ని ఫస్ట్ అందుకోవాలి. సో, లాస్ట్ ఎవరు అందుకుంటే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేషన్‌కి అయితారు. ఫస్ట్ రౌండ్‌లో సంజన లేట్ అయిపోతే, సెకండ్ రౌండ్‌లో తనుజ లేట్ అయింది. ఇక్కడ ఏంటి మళ్ళీ అందరిని తనే బెదరగొట్టడం. భరణి ఆపిండు, పవన్ ఆపిండు. మొత్తం తనుజ భజననే జరుగుతుంది ఇక్కడ వీక్‌లో మొత్తం. సో, ఇక్కడ ఈరోజు ఎపిసోడ్‌లో అయితే ప్రోమోలో చూపించినంత హైలైట్ ఏం లేదు. అంతా డొల్లా ఏం లేదు. సంజనాని పక్కకు దొబ్బేసిండ్లు. ఇంకోటి కళ్యాణ్‌ని పక్కకు దొబ్బేసిండ్లు. సో, ఫస్ట్ టాస్క్‌లో అయితే వీళ్ళు విన్ అయిండ్లు. అండ్ ఇంకా సెకండ్ టాస్క్ ఏంటి? ఎవరు ఆడతారు? క్యాప్ కంటైనర్‌గా ఎవరు సెలెక్ట్ అవుతారు? ఫ్రైడే వరకు టైం ఉంది. ఫ్రైడే లోపు అయిపోవాలి. సో, మళ్ళీ ఇంకో ఎపిసోడ్‌లో మళ్ళీ ఇంకొంచెం సోది జరుగుతది. ఇంకా ప్రోమో ఈసారి ఏం చేస్తారో, మొత్తం హౌస్‌ని బ్లాస్ట్ చేసినట్టు చూపెడతారో, ఇంకేం చేస్తారో, మొత్తం ప్రోమోతోని లేపుతున్నారు తప్ప, ఈ గేమ్‌లో అయితే ఏం లేదు. డొల్ల. సో, మళ్ళీ ఏం జరుగుతదో, ఇంకెన్ని దారుణాలు చూడాల్సొస్తదో, ఇంకెవరేం చేస్తారో, ఎవరి ఓవర్ యాక్షన్స్ ఎంతున్నాయో క్లియర్‌గా ఇంకో ఎపిసోడ్‌లో మళ్ళీ చెప్పుకుందాం. అప్పటి వరకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకున్నా లైక్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.